ఈరోజు సైక్లింగ్ వచ్చేసి అమలాపురం నుంచి కాకినాడ స్టార్ట్ అయ్యా. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలి, కానీ లేట్ అయింది ఏంటంటే కోరంగి వెళ్ళినప్పటికీ వాడు కోరంగి గేట్ తీసినప్పటికి 9 అవుతుంది. 9:30 ఆ టైంకి చేస్తాడు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ రీచ్ అయిపోయి వెయిట్ చేసి కన్నా కొంచెం లేట్గా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యా. ప్రజెంట్ అయితే అమలాపురంలో ఉన్నాం. మొత్తం ఇలా పెట్టుకుని చెయ్యాలంటే కష్టమే. సో మ్యాక్సిమం ఇది చిన్న వీడియో కింద వస్తుంది. ఇక్కడి నుంచి కోరంగి వరకు ప్రజెంట్ ఏం చేయను, ఎందుకంటే కోరంగి కూర్చుందామని. సో కోరంగిలో కలుపుతాం మళ్ళీ. ఇంకొంచెం సేపు ఉంటే సన్ ఇక్కడ ఉంటాడు, భలే ఉంటుంది ఆ టైంకి. 7:15 ఆ టైంకి. పేరంతనికి వచ్చేసాం. పట్నంవెల్లి హైవేకి వచ్చేసాం. అనంతరం వచ్చేసాం. నేను టోల్గేట్ ఎలా ఉంది, టోల్గేట్కి వచ్చేసాం. వెదర్ ఎలా ఉంటే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు మావా. లైట్గా మంచు. మొదల బ్రిడ్జ్ వచ్చావు. ఏనా వచ్చాం. మళ్ళీ క్యాప్ క్యారీ చేయడం కానీ టీచర్స్ అయితే క్యారీ చేస్తాం దానికి. కోరంగికి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. మధ్యకి నా థాట్ వచ్చింది నాకు. చిన్న వాళ్ళు అసలే వెళ్ళి కోరంగి ఓల్డ్ లైట్ హౌస్ ఉంటుంది, ఐడియా ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళు ఉంటే వెళ్దాం, లేదంటే నార్మల్ కోరంగి ఫారెస్ట్ చూసి యాక్సిడెంట్ వెళ్తాం. ఎవరైనా ఉంటే బెటర్. మరి వాళ్ళకి ట్రై చేద్దాం. అక్కడ మనం తాళరేవు దగ్గర ఉన్నాం. మరి అక్కడ చిన్న వలసల దగ్గర నుంచి బోట్స్ ఉంటాయంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి. చూద్దాం, అక్కడికి వెళ్ళి అడుగుదాం ఎవరికైనా. ఫైనల్లీ అన్నయ్య అయితే కనిపించాడు. అదే తెలిసిన వాళ్ళు ఉన్నారంట, మాట్లాడదాం వెళ్దాం అని తీసుకెళ్తున్నాడు. చూద్దాం. బొంకోళ్ళు అంటారంట దాన్ని, మనకి తెలియదు. మనం ఏమన్నా లైట్ హౌస్ అంటూ వచ్చాం, బొంకోళ్ళు అంట దాని పేరు. అందుకే చూద్దాం. వెళ్తే మొత్తం క్రేజీగా ఉంటుంది ఈరోజు బ్లాగ్. వెళ్ళి అడిగితే ఒకరు 2000 చెప్పారు, 1500 చెప్పారు ఫైనల్. బట్ అంటే వాళ్ళకి డీజిల్ వచ్చాయి ఉంటాయి అనుకో, ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. ఇది 700 to 900 మధ్యలో ఉంటే ఈ ఫ్రెండ్ గారిని అడిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ బడ్జెట్ ప్రాబ్లం. సర్లే, నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వలస నుంచి స్టార్ట్ అయిపోయా. కోరంగి ఫారెస్ట్కి వచ్చా. ఇది చూసుకుని అప్పుడు వెళ్దాం. ఇంకెంత లేదు, 11 కిలోమీటర్స్. కాకినాడ రీచ్ అయిపోవాలి.
రేట్లు పెంచేశారు, 20 రూపీస్ది 50 రూపీస్ చేసినట్టున్నారు. లోపలికి వచ్చాము. నెల 20 రూపీస్ ఉంది ఇది మామ, టికెట్ 50 రూపీస్ చేస్తారు. ఇది ఇప్పుడు నేను వచ్చి 1.5 year అయిపోయింది అనుకుంటా. చాలా చేంజెస్ వచ్చాయి ఇక్కడ, ఇవన్నీ కొత్తగా పెట్టినట్టున్నారు. ప్లాస్టిక్ బాటిల్ ఎలా లేదంట, మళ్ళీ అది తీసుకెళ్తే డిపాజిట్ 100 రూపాయలు కట్టాలంట. గేట్ దగ్గరే పార్కింగ్కి 30, మళ్ళీ లోపలికి వచ్చాక టికెట్కి 50. అంటే సైకిల్ బండికి 30 అనుకుంటా. కార్లు అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు పార్కింగ్ ఫీ. నిన్నలా అయితే లోపలికి వచ్చాక తీసుకున్నారు, అడిగి బయట గేట్ దగ్గర ఆపేసి తీసుకున్నారు. ఇప్పుడు పార్కింగ్ అయితే ఒకవేళ వచ్చేలా ఉంటే అదొకటి చూసుకోండి. ఎంత 20 రూపీస్ ఉంటుంది కదా అని వచ్చేసా. ఇది రేట్లు ఏమో పెంచాడు, 50 రూపీస్ చేస్తాడు ఇది టికెట్. అదేమో 30 తీసుకున్నాడు సైకిల్. కార్ అయితే 50 100 తీసుకుంటాడు మ్యాక్సిమం. ఫస్ట్ టైం కార్ మీద వచ్చినప్పుడు 50 తీసుకున్నాడు. అదే 1.5 year అయిపోతుంది అనుకో, అది మ్యాటర్. అప్పట్లో గ్లాస్ బ్రిడ్జ్ అని పెద్ద ఫీల్ అయిపోయి ఉన్నాం, దాని దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకోవడానికి. ఇప్పుడు వస్తే దాని గురించి అప్పుడు అంతలాగా. వెల్కమ్ కోరగి. నార్మల్గా అయితే నేను కాకినాడ వరకునే సైక్లింగ్ ఒకటే అనుకున్నాను బ్లాగు. మళ్ళీ సైక్లింగ్లో వచ్చినప్పుడు ఇలా కవర్ చేయలేము కదా, మళ్ళీ దీని గురించి సెపరేట్గా రావాలంటే కష్టం. సో అందుకని ఇంకా పనిలో పని చేస్తాం. కానీ ఆ ఓల్డ్ లైట్ హౌస్ సెట్ అవుతే మాత్రం ఒక రకంగా ఉంది బ్లాగ్ అసలు ఈరోజు. అదొక్కటే మిస్ అయింది ఈరోజు. టవర్ ఎక్కుదాం, భలే ఉంటుంది పైన. కెమెరా ఒకటి శాంపుల్ ఇది వచ్చాం. కిందకెళ్ళి బోటింగ్ అవి కూడా ఉన్నాయి, అక్కడ కూడా చూద్దాం. ఇదేంటి ఆవిడ కంపలోకి తీసుకెళ్ళిపోతుంది. లోపల నుంచి బాగుంటుంది మా లొకేషన్ ఇది. ఇలాగో కదా. అక్కడి నుంచి ఇదంతా తిప్పి బదులు అలాగ ఒకటి వేసేస్తే సరిపోద్ది కదరా బుజ్జి. ఏంటో వీళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్లో మన పిల్లలు అలాంటి. ఎవడో లేడు అక్కడ కూడా. వచ్చాడు బాబు, సన్న వచ్చాడు బాబు. టికెట్ల టైం 5 వరకు ఉంది. స్లీప్ కూడా వేసి వచ్చి ఉంది ఇక్కడ. వారంగి బడి వచ్చాము, హైవే ఎక్కాము. కింద కాకినాడ 7 kilometers ఉంది కరెక్ట్గా. వెళ్ళిపోదాం, లాగిన్ చేయొద్దు, ఫోన్ చేసి లారీ కూడా వేసి వెళ్ళిలా ఉన్నాడు ఇప్పుడు మాకు. సో జాయిగా వెళ్ళిపోదాం. కాకినాడ వచ్చేసాము, పనేలే అయితే కాకినాడ వచ్చేసాము.
సో మా పోటీ మణిగడు కూడా వచ్చాడు. ఎలా ఉన్నాయండి ఆ రోడ్లు, కాకినాడ రోడ్లు? ఏం ఏమన్నా చేయండి, రోడ్లు కాదు కదా కొంపల్లో అయిందని రోడ్లు, రోడ్లు కాదు కొంపల్లో అయిందని రోడ్లు. సీఎం కావాలంటే ఒక సబ్స్క్రైబ్ కొడుకుంటే నెక్స్ట్ వెళ్తాం. బాయ్.